కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య పెళ్లి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆయన శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. సో నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఎవరు ఊహించినటువంటి విధంగా అనౌన్స్మెంట్ అయింది. ఫోటోలు కూడా బయటకు వచ్చేసాయి. నాగార్జున గారు కూడా అధికారికంగా ట్వీట్ చేశారు. ఎలా చూడుతుంటారు? ముందే ఊహించారా ఇలాంటిది ఏమన్నా జరుగుతుందని? అలా ఊహించేదే ఉంది. ఫస్ట్ శుభస్య శీఘ్రం, ఓకే, శుభకార్యం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. సరే, ఏదో కొన్ని వివరాల తర్వాత ఇది జరిగిన తర్వాత కొంతకాలం ఏదైనా ఏ తుఫాన్ అయినా కొద్దిసేపు ఉంటుంది, తర్వాత సమస్య పోతుంది. సమస్య పోయిన తర్వాత సాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సమంతతో వివాహం రద్దు చేసుకున్న తర్వాత, అఫీషియల్గా విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి తను ఒక పార్ట్నర్ని కోరుకోవటం తప్పేం లేదు. ఆ విధంగా తను వాళ్ళిద్దరూ ఆ లైక్ మైండెడ్నెస్ అనేటువంటితో వాళ్ళిద్దరిని దగ్గర చేసిందని గతంలో. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటారు ఏంటంటే 3 ఏళ్ల నుంచే వైరల్ అవుతున్నాయి, వాళ్ళు అక్కడ కనిపించారు, వీళ్ళు ఇక్కడ కనిపించారు, ఈ జంట ఎక్కడ కనిపించింది, ఫారిన్లో కనిపించారు, ఆడెవడికో ఫోటో ఇస్తే, అక్కడ చెఫ్కి ఎవడికో ఫోటో ఇస్తే ఆయనకాల ఈఎంఐ శోభిత ధూళిపాల ఉంది అన్న దగ్గర నుంచి కూడా ఆ చర్చ జరుగుతూ వచ్చింది. సరే, వాళ్ళు కొంతకాలం జర్నీ చేసిన తర్వాత కదా, వాళ్ళ ఇష్టాలను తెలుసుకున్న తర్వాత కదా అనౌన్స్మెంట్లోకి వస్తారు. వాళ్ళు దే ఆర్ ఓపెన్ అవ్వటం, ఇంట్లో వాళ్ళకి తెలియజేయటం, ఇరు పక్షాల కుటుంబాల వాళ్ళు ఒప్పుకోవటం, ఇక పెళ్లిపేటల మీదకి వెళ్ళిపోవటం అనేది నెక్స్ట్ కార్యక్రమం. ఇది ఈ విషయంలో సమంత బాధపడుతుందో లేదో కానీ అభిమానులు చాలా మంది సమంతకు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు అందరు సోషల్ మీడియాలో కింద పోస్టులు పెడుతూ సమంత ఫోటోలను పెట్టడము, ఆమె బాధపడుతుందంటుగా వీరే బాధపడుతున్నట్టుగా చెప్పడం, ఇలాంటి ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. సో విడిపోయి ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పని వారు చూసుకుంటున్నారు. బట్ ఇలా కామెంట్లు చేసేటువంటి వారికి ఏం చెప్తారు? ఇక కామెంట్లు చేయటం అనేటువంటిది వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి, ముఖ్యంగా సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి వాళ్ళని విపరీతమైన స్థాయిలో ట్రోల్ చేయటం అనేటువంటి దాన్ని ఎవరు ఆపలేనటువంటి ఒక పరిస్థితి సోషల్ మీడియా అనేటువంటిది రావటం అనేటువంటిది మన జీవితాల్లో జరిగేటువంటి, ముఖ్యంగా సెలబ్రిటీ జీవితంలో జరిగే ప్రతి అంశము కూడా ఒక చర్చనీయాంశం కావటం, ప్రతి అంశము కూడాను డిబేట్కి వెళ్ళిపోయి కామెంట్స్ ట్రోలింగ్స్లోకి వెళ్ళిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా దీని మీద రాకుండా ఎలా ఉంటాయి, వస్తూనే ఉన్నాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి ఒక ఇది. ఎంగేజ్మెంట్ చాలా లిమిటెడ్ గా, అంటే ఎవరిని పిలవకుండా చాలా లిమిటెడ్ గా చేసుకున్నట్టు అనిపించింది నిన్న చూస్తే. అంటే అంత ప్రైవసీగా ఎందుకు చేసుకోవాల్సింది? ఎంగేజ్మెంట్ అనేది మ్యారేజ్ అనేటువంటిది తర్వాత జరిగేటువంటి మెయిన్ ఈవెంట్. ఎంగేజ్మెంట్ అనేటువంటిది ప్రీ వెడ్డింగ్ లాంటిది. ప్రీ వెడ్డింగ్ అనేటువంటిది ఓన్లీ కుటుంబ సభ్యుల వరకు చేసుకుని తర్వాత మ్యారేజ్ అనేటువంటిది ఘనంగా చేసుకోవచ్చు. లేకపోతే మ్యారేజ్ కూడా సింపుల్ గా కుటుంబ సభ్యుల వరకు అందరికీ పిలిచి ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకునేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉందో లేదనేటువంటిది తర్వాత తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ వార్తని దాచలేదు కదా, ఎవరికి దాచలేదు, ఉన్నదాన్ని ఓపెన్ గానే చెప్తే ముందు చెప్పలేదు, అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసినట్టు. ముందంటే ఎవరైనా మన దేనికి ముందు, మన ఇళ్లలో కూడా ఒక పెళ్లి కార్డు తీసుకెళ్ళి ఇస్తాము. నాకెందుకు ముందు చెప్పలేదంటే, పెళ్లి కార్డు అంతా అయిన తర్వాత కదా పెళ్లి కార్డు ఇస్తారు. అన్ని నిర్ణయాలు అయిన తర్వాతనే కదా పెళ్లి పత్రిక చేస్తారు. ఆ విధంగా అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న తర్వాత ఓపెన్ గా చెప్పారు. ఇక ముందు చెప్పలేదంటే ముందుగా మీడియాని అందరినీ పిలిచి చెప్పాలా? అవసరం లేదు కదా. వాళ్ళకి ఒక డిసిజన్ కి రావాలి. ఏదైనా మన ఇళ్లలో కూడా ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఒక డిసిషన్కి వచ్చిన తర్వాతనే అనౌన్స్ చేస్తాం. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సింపుల్గా చేసుకున్నారు, జరిగింది. ఇక సమంత విషయంగా వాళ్ళు ట్రోల్ చేశారు, వీళ్ళు ట్రోల్ చేశారు అంటే వాళ్ళు వాళ్ళు అటు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇటు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయికి ఓదార్పుని ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయికి బాగానే కుదిరిందిలే, తెక్క కుదిరిందిలే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇటు ఈ అబ్బాయి ఇటు ఈ వైపు కూడా అలా అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి, జీవితాలు అనుకుంటాయి. బట్ వీఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్ ఆర్ టు డిబేట్ ఆర్ టు జడ్జ్ దేర్ పర్సనల్ ఇమోషన్స్ అండ్ పర్సనల్ లైఫ్. సో ఇప్పుడు ఈ కొత్త పేరును చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నాగ చైతన్య శోభిత మంచి పేర్లాగా అనిపిస్తుందా? అంటే వారి ఏ విధంగా వాళ్ళు ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులనే కనిపిస్తుంది. సో ముందు నుంచి ప్రేమించుకుంటున్నారు అనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. శోభిత ధూళిపాల తను 2013 మిస్ ఫెమినా రావటం, తర్వాత కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం, తెలుగులో కూడా గూఢచారి లాంటి సినిమాలో, తన మేజర్ లాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఒక టిపికల్ పర్ఫార్మర్. షీఈ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాకుండా కొన్ని టిపికల్ క్యారెక్టర్స్కి చేయగలిగినటువంటి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ తను. అలాగే మోడల్గా కూడా షీఈ్ వెరీ పాపులర్. తను యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారి పెంపకంలో కానీ, నాగార్జున గారి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో కానీ ఎవరి అభిప్రాయాలకి ఎవరు అడ్డు చెప్పరు. పీపుల్ మస్ట్ లివ్ దేర్ లైఫ్, దేర్ ఓన్ లైఫ్ అనేటువంటిది. దే లవ్ ద పీపుల్ యాజ్ దే ఆర్.
అనేటువంటిది ఇది. కాబట్టి తను శోభితా ధూళిపాల కెరీర్ అలాగే కంటిన్యూ అవుతుంది యాక్ట్రెస్గా. సరే తను కూడాను చాలా కెరీర్ పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులే తప్ప నాగ చైతన్య కెరీర్ కూడా చాలా బాగా వెళ్తుంది. ఒకటి రెండు ఫెయిల్యూర్స్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు రాబోయే తండేల మీద చాలా విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇద్దరిట్లలో సమంత నాగ చైతన్యలో ఒకరికైతే ఒక ఆల్టర్నేటివ్ చూసుకొని వాళ్ళు సెట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సమంత కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాట్లాడేటువంటి కూడా చాలా మంది ఉన్నారు. సో తను కూడా త్వరలోనే పెళ్లి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరి జీవితాలను వాళ్ళు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల తర్వాత ఈ మానసిక తాపన కొంత ఉంటే ఉండొచ్చు. తర్వాత కొంతరాళ్ళకి తను కూడా పెట్టుబడి తన దారి తను చూసుకొని తను కూడా ఎవరినో చేసుకుంటే మంచిది, సెటిల్ అవుతారు. ఇంతకని ఈ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినంత మాత్రాన మనుషులు శత్రువులుగా బతకాల్సినటువంటి అవసరం లేదు. జీవితాంతం ఏదో ఆజన్మ శత్రువులాగా బతకాల్సినటువంటి అవసరం లేదు. కొంతకాలం కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. బట్ ఏదేమైనా మళ్ళీ ఆ కుటుంబంలో మంచి శుభకార్యం జరగబోతుంది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మీడియా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పాజిటివ్ గానే ఉంటారు విడిపోయినాక కూడా అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో సమంత విష్ చేసేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చా నాగ చైతన్య? ఇట్ ఈస్ అప్ టు హర్. ఓకే, ఇప్పుడు కొన్ని బాధలను కొన్ని పరిణామాలను దిగమింగుకొని మనుషులు ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు చేయొచ్చేమో తను కూడా. ఓకే, వాళ్ళు అందరితో పాటు మీరు మనం ఎలా చెప్తున్నారు, మనం ఎలా చెప్తున్నాం, అందరూ ఎలా ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. ఇప్పుడు కింద కూడా కొన్ని వందల వేల లక్షల విషెస్ వస్తున్నాయి. ఎవడో కొన్ని ట్రోలింగ్స్ కనిపిస్తున్నాయి తప్ప అందరూ కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ విధంగానే సమంత కూడా చెప్పొచ్చు. సమంత రేపటి రోజున ఏదైనా తనకు ఏదైనా ఇది జరిగినప్పుడు, తనకు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వీళ్ళు చెప్పచ్చు. సో ద లైఫ్ అనేటువంటిది ఎలా వెళ్ళాలంటే ఎవరి జీవితాలు ఎవరి ఈ ఇంటర్ఫీరెన్స్లు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. లెట్ పీపుల్ లివ్ యాజ్ దే ఆర్. శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, నిండుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు అని. అంటే ఇదన్నీ వాళ్ళగా ప్రేమించుకోగలిగినట్టు వాళ్ళు ఎవరి వ్యక్తిత్వాలను వాళ్ళు గౌరవించుకోగలిగినప్పుడు మాత్రమే సొసైటీలో ఈ మనుగడ అనేటిది కొనసాగుతుంది తప్ప లేదనుకున్నారా గౌరవప్రదంగా విడిపోయారు. అవును, గౌరవప్రదంగా విడిపోయారు. అదే అభినందించాల్సిన విషయం. లేనిపోంది కొట్లాడుకుంటూ జీవితాంతం కొంతమంది కాంప్రమైజ్ అవుతారు, కాంప్రమైజే జీవితం అనుకుంటారు, కాంప్రమైజ్ లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తారు. కొంతమంది కాంప్రమైజ్ కాలేరు, సఫికేట్ ఫీల్ అవుతుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అప్ టు దెమ్. రైట్ ప్రభు గారు. సో మొత్తానికి అది నాగ చైతన్య శోభిత జంటకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరొకసారి ఈ యొక్క అంశం వార్తల్లోకి ఎక్కింది టాలీవుడ్లో. ఏదేమైనా కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నటువంటి నాగ చైతన్యకు అంతా మంచి జరగాలంటూ కూడా చాలామంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగార్జున గారు పెట్టినటువంటి పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్లో నుంచి మిగతా సెలబ్రిటీలందరూ కూడా చాలామంది విష్ చేస్తున్నారు. సో ఇది ఆ వీరిద్దరి వివాహానికి సంబంధించి, ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.